కేప్ వర్డే. ఇది పేరుగానే ఒక ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి దేశం. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న 10 ప్రధాన ద్వీపాల సమూహారంగా ఉంటుంది ఈ దేశం. ఇవి ఆఫ్రికా పశ్చిమ తీరానికి సుమారు 570 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కేప్ వర్డేను కాబో వర్డే అని కూడా పిలుస్తూ ఉంటారు. పోర్చుగీసు భాషలో దీని అర్థం ఆకుపచ్చని తీర ప్రాంతం అని అర్థం. ఈ ద్వీప సమూహాన్ని 15వ శతాబ్దంలో పోర్చుగీసు సముద్ర యాత్రికులు కనుగొన్నారు. 1460 ప్రాంతంలో ఈ ద్వీపాలను మొదటిసారిగా పోర్చుగీస్ శక్తులు శోధించాయి. తరువాత ఇవి వలస పాలనకు లోనయ్యాయి. సముద్ర మార్గాల్లో ఇది ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా మారింది. ముఖ్యంగా ఆఫ్రికా నుండి అమెరికాకు బానిసల రవాణాలో ఇది కీలక పాత్ర పోషించింది. ఈ వలస పాలన 500 సంవత్సరాల పాటు కొనసాగింది. అయితే 20వ శతాబ్దంలో స్వతంత్ర ఉద్యమాలు ఊపందుకున్నాయి. 1975 జూలై 5న కేప్ వర్డే పోర్చుగల్ నుండి అధికారికంగా స్వాతంత్రం పొందింది. ఈ స్వాతంత్రం తర్వాత కేప్ వర్డే ప్రజలు తమ స్వభావాన్ని, సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించుకున్నారు. పోర్చుగీస్ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది, కానీ వారు తమ స్వంత సంస్కృతిని గర్వంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ద్వీపాలు వాల్కనిక్ మూలమైనటువంటి ఏర్పడినవి. వాటిలో పోగో అనే ద్వీపం ఒక చురుకైన అగ్నిపర్వతాన్ని కలిగి ఉంది. ఇది పర్యాటకులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. బహుశా అందుకే ఇది పర్యాటకులకు ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా చెప్పవచ్చు. వర్షాలు తక్కువగా పడతాయి, కాబట్టి వ్యవసాయం పరిమితంగా ఉంటుంది. ఈ విశిష్టమైనటువంటి భౌగోళిక పరిస్థితుల్లో కారణంగా కేప్ వర్డే పశ్చిమ ఆఫ్రికా, యూరోప్ మరియు అమెరికాల మధ్య ఒక వారధిగా మారింది. ఇది శారీరకంగా చిన్నదైన చరిత్రలో ఒక గొప్ప ముద్రను వేసుకుంది. కేప్ వర్డే సంస్కృతి. కేప్ వర్డే ఒక చిన్న దేశమైన సంస్కృతి పరంగా ఇది ఎంతో సంపన్నమైనటువంటి దేశం. దేశ జనాభా సుమారు 5 లక్షల మంది అయినా వీరి జీవనశైలి, అభిరుచులు ప్రపంచానికి ఓ గుణపాఠంగా ఉంటాయి. అక్కడి ప్రజలు మెస్టిసోస్ అనే సముదాయంగా ఉంటారు, అంటే ఆఫ్రికన్ మరియు యూరోపియన్ వంశాల మిశ్రమం. ఈ సంస్కృతి కూడినటువంటి ప్రతి జీవన శైలిలో, ఆహారంలో, సంగీతంలో ప్రతిఫలిస్తుంది. ఇక్కడ అధికారిక భాష పోర్చుగీసు, కానీ ప్రజలు ఎక్కువగా క్రియోల్ అనే స్థానిక భాషను మాట్లాడుతూ ఉంటారు. ఇది పోర్చుగీసు, ఆఫ్రికన్ మరియు యూరోపియన్ మిశ్రమంగా ఉంటుంది. కేప్ వర్డే అంటే సంగీతం గుర్తొస్తుంది. మోర్నా అనే సంగీత జీవన శైలి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ప్రముఖ గాయకురాలు నెజారియా ఎవోరా ఈ శైలిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇంకొక ప్రాచుర్యం పొందిన నృత్య సంగీతం ఏమైనా ఉందంటే అది పునానా. ఇది వేగంగా ఉండే డాన్సింగ్ బీట్. ఇది ఒక ఉత్సవాల్లో మరియు వివాహ వేడుకల్లో జరుపుకుంటూ ఉంటారు. కేప్ వర్డేలో ప్రధానమైనటువంటి పండుగలు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటుంటారు. ముఖ్యంగా కార్నివాల్. ఇది బ్రెజిల్ మాదిరిగానే రంగురంగుల నృత్యాలు, ఊరేగింపులతో జరుగుతుంది. ఇక్కడ ప్రజల్లో చాలామంది క్రిస్టియన్సే ఉంటారు. ముఖ్యంగా క్యాథలిక్ మతానికి చెందిన వారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. పండుగలు, మతపరమైనటువంటి ఉత్సవాలు సామాజిక జీవితంలో పెద్ద భాగంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సాంప్రదాయ దుస్తులు వాతావరణాన్ని అనుసరించి సాదాసీదాగా ఉంటాయి, కానీ పండుగల సమయంలో వారు రంగురంగుల డిజైన్లు ధరించి సంస్కృతిని ప్రకటిస్తూ ఉంటారు. కేప్ వర్డే ప్రజలు తమ అతిథి సన్మానానికి పేరుగాంచిన వారు. వారి జీవితానికి కేంద్ర బిందువు కుటుంబం, బంధాలు, స్నేహాలు ఎంతో ముఖ్యమైనవి. తమ దేశంలోనే కాదు, కేప్ వర్డే ప్రజలు యూరోప్, అమెరికా, ఆఫ్రికాలో పెద్ద ఎత్తున వలసలు వెళ్లారు. దీనివలన దేశానికి ఒక అంతర్జాతీయ టచ్ ఉంది. విదేశాల్లో ఉన్న వారు తరచూ తమ మూలాలు కలిగి ఉన్నటువంటి దేశానికి తిరిగి వస్తూ ఉంటారు. ఇది చిన్న దేశమైన కళలు, సంగీతం, నాట్యం, సాహిత్యం మరియు మరిన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది. ఇది ఒక వైవిధ్యభరితమైనటువంటి దేశంగా చెప్పవచ్చు. ప్రతి ద్వీపం తన అదైన స్టైల్లో ఒక చరిత్రను కలిగి ఉంది. కేప్ వర్డే సంస్కృతి అంటే మిశ్రమత మరియు ఉత్సాహం, అదేవిధంగా సంగీతం మరియు సహజత్వంగా కలిగి ఉన్నటువంటి ఒక మిశ్రమంగా చెప్పవచ్చు. ఇది చిన్న దేశమైనప్పటికీ దాని సంస్కృతి ప్రపంచానికి ఒక గౌరవప్రదమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. కేప్ వర్డే ఆర్థిక వ్యవస్థ. ఒక చిన్న ద్వీప దేశమైన దాని ఆర్థిక వ్యవస్థ ప్రగతి అనేది చాలా గొప్పగా ఉండాలి ఎప్పటికైనా. ఎందుకని అంటే ప్రగతి అనేది ముఖ్యంగా
దేశం యొక్క అభివృద్ధిని సూచిస్తుంది. సహజ వనరుల కొరత ఉన్నప్పటికీ ఈ దేశం తన భవిష్యత్తు కోసం తెలివిగా ప్రణాళికలు వేసుకుంటుంది. కేప్ వర్డే ప్రధానంగా 3 రంగాలపై ఆధారపడి ఉంది. మొదటిది టూరిజం, రెండవది ఫిషింగ్ మరియు విదేశాల్లో పనిచేస్తున్న వారి నుండి వచ్చే డబ్బు అంటే రెమిటెన్స్. మొదటిది టూరిజం విషయానికి వస్తే ఇది కేప్ వర్డే ఆర్థికం యొక్క ఒక హృదయం లాంటిది, అంటే గుండె లాంటిది. ఎందుకంటే ఇదే లేకపోతే కేప్ వర్డే దేశమే లేదు. ఈ దేశంలోని బీచ్లు, జ్వాలాముఖులు మరియు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రతి ఏడాది వేలాది మంది యూరోప్ మరియు అమెరికా నుండి కేప్ వర్డేకు విహారయాత్రకు వస్తూ పోతూ ఉంటారు. ప్రభుత్వం కూడా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందడానికి మౌలిక సదుపాయాలు కూడా పెంచుతోంది. ఇంకొక ముఖ్యమైనటువంటి రంగం ఏదైనా ఉందంటే అది చేపలు పట్టడం. అట్లాంటిక్ మహాసముద్రంలో సమృద్ధిగా ఉన్న చేపల వనరులను ఉపయోగించి స్థానికులు చేపలు పట్టడం, ఎగుమతులు చేయడం చేస్తూ ఉంటారు. విదేశాల్లో పనిచేస్తున్న కేప్ వర్డే వాసులు ప్రధానంగా పోర్చుగీస్, అదేవిధంగా ఫ్రాన్స్, యుఎస్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ప్రతి సంవత్సరం కోట్ల యూరోలు తమ ఇళ్లకు పంపుతూ ఉంటారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లో వలన దేశంలో ఇళ్ల నిర్మాణం, చిన్న వ్యాపారులు, అదేవిధంగా విద్యారంగం అభివృద్ధి చెందుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ డబ్బును సమర్థవంతంగా వినియోగించడానికి ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతూ ఉంది. అయితే వ్యవసాయం పరంగా ఈ దేశానికి పెద్దగా ఆదాయం లేదు. వర్షాలు తక్కువగా పడుతుండడంతో నీటి కొరత ఉంటుంది. అందుకే వ్యవసాయంపై ఆధారపడడం చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ. మరో ప్రధానమైనటువంటి రంగం పునరుత్పాదక ఇంధనం. అంటే కేప్ వర్డే సన్లైట్ నుంచి సౌరశక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా వాయు విద్యుత్ మరియు కొన్ని రంగాల్లో ప్రత్యేకమైనటువంటి పెద్దపీటను వేసి ఉంది. ఇది ఒక మౌలిక సదుపాయాల విస్తరణలో ఒక గొప్ప అడుగుగా చెప్పవచ్చు. సేవల రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్లు, టెక్నాలజీ రంగాల్లో యువత ఐటీ రంగంపై ఆసక్తి చూపుతోంది. కానీ సమస్యలు ఎక్కడ ఉన్నాయి అంటే నిరుద్యోగం, విదేశీ ఉద్యోగులపై అధికారిగా ఆధారపడటం ఇది మొదటి విషయంగా చెప్పవచ్చు. ఆహార దిగుమతులపై ఎక్కువ డిపెండెన్సీ దేశాన్ని అస్థిరతకు గురి చేయొచ్చు. కేప్ వర్డే అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా ఇది నూతన ఆవిష్కరణలు, విదేశీ పెట్టుబడులు, స్థిరమైన పర్యాటకం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలనే కోరిక లేకుండా పోతుంది. మొత్తానికి సహజ వనరుల లోపాన్ని తట్టుకోలేని ఒక దేశంగా చెప్పవచ్చు. మానవ వనరులకు ఉపయోగించే ఎదుగుతున్నటువంటి దేశం కేప్ వర్డే. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక నిదర్శనంగా, ఆదర్శంగా నిలుస్తూ ఉంది ఇప్పటి వరకు. కేప్ వర్డే టూరిజం విషయానికి వస్తే ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయి అంటే ఇక్కడ బీచ్లు ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైనటువంటి బీచ్లుగా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సాల్ట్ ద్వీపం, విండ్ సర్ఫింగ్, అదేవిధంగా కైట్ సర్ఫింగ్ వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు. పోగో ఐలాండ్ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఐలాండ్గా ఉంటుంది. వాస్తవానికి ఒక అగ్నిపర్వత ద్వీపంగా దీన్ని చెబుతూ ఉంటారు. ఈ అగ్నిపర్వత ద్వీపాన్ని ట్రెక్కింగ్ చేయడం అంటే ఒక నిజమైనటువంటి సాహసంగా చెప్పవచ్చు. అగ్నిపర్వత శిఖరానికి చేరిన వెంటనే కనిపించే ఒక అద్భుతమైనటువంటి దృశ్యం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరొకటి బోవిస్టా. ఇది మరొక పర్యాటక ప్రదేశంగా ఉంటుంది. కేప్ వర్డే సముద్ర తాబేళ్లకు ఒక ముఖ్యమైన ప్రధాన కేంద్రంగా ఉంటుంది. జూలై నుండి అక్టోబర్ వరకు సముద్ర తాబేళ్లు తీరాలకు వచ్చి గుడ్లు పెడుతూ ఉంటాయి. ప్రభుత్వ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంపై మొదటిగా దృష్టి పెడుతోంది. అయితే అంతర్జాతీయ విమానాశ్రయాలు, రిసార్ట్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. కేప్ వర్డే పర్యాటకం అంటే కేవలం బీచ్లు మాత్రమే కాదు, ఇది ఒక సాంస్కృతిక, సహజ మరియు సాహస పర్యటన మేళవింపుగా మొదలవుతూ ఉంది. ఇలా ఈ దేశం చాలా అభివృద్ధి పథంలో ఇప్పుడిప్పుడు ముందుకు సాగుతూ ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.